హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ హోమ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దామండి. కజ్జికాయల పేరుతో పని లేకుండా మనం ఈజీగా కజ్జికాయలు చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన వేలో చేస్తే కనుక మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. దీనికి మనం ముందుగా ఒక 2 కప్పులు మైదాపిండి తీసుకోవాలండి. మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడచ్చు. నేను ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండి 2 కప్పుల పిండి శుభ్రంగా జల్లించుకోవాలండి. జల్లెడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయ్యేంత వరకు ఉంచాలండి. బాగా హీట్ అవ్వాలి. తర్వాత మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం కదండి పిండి. ఆ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కాచుకున్న ఈ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత 1 టీ స్పూన్ షుగర్ వేయాలండి. షుగర్ వేయడం వల్ల పైన కలర్ బాగా వస్తుందండి. క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే పైన లేయర్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుందన్నమాట. మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ పిండిని చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందు నెయ్యి కాచుకున్న పెనం ఉంది కదండి. ఆ పెనంలో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము నేతిలో వేపుకుని వేసుకోవచ్చు అండి. కానీ నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ ఒక్క ట్రిక్ మీరు ట్రై చేశారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి, పాడవు త్వరగా. నేను 1 కప్పు ఎండు కొబ్బరి తురుముకి 1 కప్పు పంచదార తీసుకున్నానండి. జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఉండలుగా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కవర్ తీసుకుని మీరు చపాతీ చేసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మనకి చేతికి కూడా అంటదు పిండి అనేది. చిన్న చిన్న చపాతీలా చేసిన తర్వాత మనం చేసుకున్న కొబ్బరి కూర మిశ్రమాన్ని ఈ మధ్యలోకి పెట్టి హెడ్జెస్ అనేవి క్లోజ్ చేసుకోవాలండి. చాలా నెమ్మదిగా చేసుకోవాలి. లేదు అంటే లోపల పెట్టినవంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. మీరు ఇలా కవర్ పెట్టి చేస్తే కనుక మీకు చాలా నీట్గా వస్తుందండి. మధ్యలో కొబ్బరి కూర మిశ్రమాన్ని పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు హెడ్జెస్ క్లోజ్ చేసుకోండి. అలాగే మీకు చెక్కపీటతో పని లేకుండా డిజైన్ కావాలంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, హెడ్జెస్ పట్టుకుని మన 2 ఫింగర్స్ తోటి ప్రెస్ చేస్తూ ఉంటే మీకు డిజైన్ అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది, బాగా కూడా కనిపిస్తుందండి. అలాగే మిగిలినవన్నీ కూడా మనం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం కజ్జికాయలు వేసుకోవాలండి. లేకపోతే కనుక పైన కజ్జికాయలు కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. మీరు మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే కజ్జికాయలని ఇలాగ మనం టర్న్ చేస్తూ రెండు వైపులో కూడా వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు స్టవ్ అనేది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇలా 2 వైపులో కూడా కాల్చుకుంటూ ఉండాలండి. అప్పుడు మాత్రమే మనకి క్రిస్పీగా వస్తాయి. అలాగే పైన కలర్ కూడా బాగా వస్తుంది, లోపల కూడా మనకి క్రిస్పీగా ఉంటుందండి పై లేయర్ మొత్తం కూడా. ఇలా 2 వైపులు కాల్చుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తీసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కజ్జికాయలు రెడీ అయిపోతాయండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒకసారి ఈ వేలో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.